రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు సహా పలు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చేందుకు సమ్మతి తెలిపింది. కొత్త విధానం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందనున్నాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ విధానం అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఈ విధానం ద్వారా ఆరోగ్య బీమా అందనుంది. 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం ఉండనుంది. 3,257 చికిత్సలకు ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కానుంది. 2.5 లక్షల రూపాయల్లోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు బీమా కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం తీసుకొస్తున్నారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. రాష్ట్రంలోని 1,43,00,000 పేద కుటుంబాలు, 20 లక్షల ఇతర కుటుంబాలకు ఈ విధానం వర్తించనుంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్ లో యూనివర్సల్ పాలసీ క్రింద సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పీని ఆమోదించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయని మనం చేస్తాను. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది చెల్లించేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. తర్వాత పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పీ జారీకి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. పీపీపీ కింద వైద్య కళాశాలల ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయాలని కేబినెట్ పేర్కొంది. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి 2 phases లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పీ, డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పీ మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్ లో కూడా 27, 28, 2027, 2028 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. రాష్ట్రంలోని అనధికార నిర్మాణాల క్రమబద్దీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికున్న అనధికార నిర్మాణాలన్నింటినీ క్రమబద్దీకరించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై ఇలాంటి నిర్మాణాలు కడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరిగా కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి, కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని నారెడ్కో కానివ్వండి, క్రెడాయ్ కానివ్వండి, సిఎల్ఈఏ, సిఈ లాంటి సంస్థలు వారందరూ కోరిన మేరకు, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు 31
8/2025 నాటికి ఉన్న ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఇరెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వీటిని రెగ్యులైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. మరి 31/8/2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం 59,375 అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, 49,936 డీవియేషన్స్, 10,212 అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలో తీసుకోవడం జరుగుతుంది. గత నెల 28న జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో చర్చించి ఆమోదించిన పెట్టుబడులకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ, ఏస్ ఇంటర్నేషనల్ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు సమ్మతి తెలిపింది. చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెసెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెట్టుబడికి ప్రతిపాదనలకు సంబంధించి 28/8/2025 జరిగిన ఎస్ఐబిపి సమావేశం చేసిన సిఫార్సును ఆమోదించడానికి పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ 2 ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో 427 కోట్ల పెట్టుబడి, ఇది ఎన్డీడీబీ సబ్సిడరీ 180 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొక సంస్థ ఏదైతే ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. 786 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్ గా 1000 మందికి, ఇండైరెక్ట్ గా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ ప్రతిపాదనలో తెలుపడం జరిగింది. మరి ఈ ఏస్ ఇంటర్నేషనల్ కి 73.63 ఎకరాలని ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. శాసనసభలో ప్రవేశపెట్టే పలు ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రవాణా వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించే ముసాయిదా బిల్లు, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న నిబంధనల సవరణకు ఆమోదముద్ర వేసింది. ప్రకాశం బ్యారేజీ ముందు ఇసుక తీసేందుకు డీసిల్టింగ్ అమలు చేయాలని నిర్ణయించింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.